మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రియమైన సంఘం ప్రియమైన బిడ్డలారా, మరి కాల సమయం దేవుని వాక్యం ధ్యానించడం ముందుగా ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన కృపగల తండ్రి, దయగల మహేశాని బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రెక్కల చాటును కాచి కాపాడి సంరక్షించిన దేవా, మరి కాల సమయం సజీవ లెక్కని చెప్పి ప్రార్థించండుగా వాక్యమైన దేవుడు వాక్యం నాతో మాతో మాట్లాడి మీరే మేము గంతా ప్రభావాలు పొందమని చేస్తున్నామని అడుగుతున్నారు తండ్రి. ఆమె ప్రియమైన సంఘం ప్రియమైన బిడ్డల నిర్దమకు ఏర్పాటు చేయండి. వాక్యము ఆదికాండము 32వ అధ్యాయము 13 నుంచి 20 వచనములు ఈ విధంగా రాయబడింది. ఆదికాండము 32వ అధ్యాయము 13 నుంచి 20 వచనములు ఈ విధంగా రాయబడింది. అతడు అక్కడ ఆ రాత్రి గడిపి తాను సంపాదించిన దానిలో తన అన్నయ్య ఏశావు కొరకు ఒక కానుకను అనగా 200 మేకలను, 20 మేకల పోతులను, 200 గొర్రెలను, 20 పొట్టేళ్లను, 30 పాడి ఒంటెలను, వాటి పిల్లలను, 40 ఆవులను, 10 ఆబోతులను, 20 ఆడుగాడిదలను, 10 గాడిద పిల్లలను తీసుకొని మందను వేరుగా తన దాసుల చేత అప్పగించి, మీరు మందకు నడుమ ఎడముంచి నాకంటే ముందుగా సాగిపోడని తన దాసులతో చెప్పాను. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, భక్తుడైన యాకోబు తన సహోదరుడైన మరి అన్నయ్యైన ఏశావును ఎదుర్కోవడానికి ప్రయాణమైనప్పుడు ఆ సహోదరుడి మీద మరి ప్రేమ చూపిస్తూ తనకున్న సంపద ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. రెండోది, తన అన్న తన విషయంలో ఏమన్నా అభ్యంతరం కలిగి ఉంటాడేమో అని భయపడుతున్నాడు. అంటే తను చంపుతాడేమో అని భయం. ఇక్కడ యాకోబు ఏశావు విషయంలో మరి ఏదైతే తలస్తున్నాడో ఆ తలంపులన్నీ కూడా భయంతో కూడినవి కాబట్టి ఇక్కడ ఇవన్నీ కూడా మరి అన్నయ్యన ఏశావు కూడానికి యాకోబు నిర్ణయించుకున్నాడు. ఏమేంటి? అతడు అక్కడ రాత్రి గడిపి తాను సంపాదించిన దానిలో అన్నయ్యన ఏశావు కొరకు కానుక, అంటే ఇన్ని సంవత్సరాలు దూరంగా ఉన్నాడు కాబట్టి ఆ కానుకలు ఇవ్వడం ద్వారా తన అన్న తను ప్రేమించి చేర్చుకుంటాడన్న ఉద్దేశం యాకోబు కలిగి ఏమంటున్నాడు? 200 మేకలను, 20 మేకపోతులని, 200 గొర్రెలను, 20 పొట్టేళ్లను, ఇలాగా ప్రత్యేకించి ఒక కృతజ్ఞతాపూర్వకంగా ఇవ్వడానికి యాకోబు నిర్ణయించుకుని 30 పాడి ఒంటెలను, వాటి పిల్లలను, 40 ఆవులను, 10 ఆవుబొత్తులను, 20 ఆడుగాడిదలను, గాడిద పిల్లలను తీసుకొని మందను వేరుగా అంటే ఒక మందకి ఒకటి అలాగా మందలుగా చేసి గుంపుగా కాకుండా మందలుగా చేసి తన దాసుల చేతికి అప్పగించి, మీరు మందకు నడుమ ఎడముంచి నాకంటే ముందుగా సాగిపోండని తన దాసులతో చెప్పాను. ఈ విధంగా మరి సహోదరుడైన ఏశావును ఎదుర్కోవడానికి యాకోబు తన సైన్యాన్ని, తనకున్న పశుపక్షాదులను, సంపద అంతటినీ కూడా పంపిస్తూ మరియు వారిలో మొదటివానితో, నా సహోదరుడైన ఏశావు నిన్ను ఎదుర్కొని, నీవెవడవు, ఎక్కడనకు వెళుచున్నావని, నీ ముందర ఉన్నవి ఏమని నేను అడిగిన ఎడల, ఒకవేళ నా సహోదరుడు ఏశావు కనుక నిన్ను ఆపి ఆ మొదటి మందలో ఉన్న నాయకునితో, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, ఏంటి ఇవన్నీ అని అడిగితే నువ్వేం చెప్పాలంటున్నాడు? నీవు ఇవి నీ సేవకుడైన యాకోబువి, ఇది నా ప్రభు అయిన ఏశావు కొరకు పంపబడేనని కానుక, అదిగో అతడు మా వెనుక వచ్చుచున్నాడని చెప్పమని ఆజ్ఞాపించాడు. అంటే ముందుగా ఒక సమాచారాన్ని మరి యాకోబు ఏశావుకు తెలియజేస్తున్నాడు. ఏమని? ఇవన్నీ నీ సహోదరుడు, నీ తమ్ముడైన యాకోబు నీకు ఇస్తున్నాడు, ఇవన్నీ మేము నడిపిస్తున్నాము నీకు ఇవ్వడానికి, అయితే మా వెనుక నీ సహోదరుడు యాకోబు వస్తున్నాడు అని చెప్పి ప్రేమ కలిగిన మాటలను అక్కడ ఏశావుకు వారు చెప్తున్నారు. చెప్పి, నీవు ఇవి నీ సేవకుడైన యాకోబువి, ఇది నా ప్రభు అయిన ఏశావు కొరకు పంపబడిన కానుక, అదిగో అతడు మా వెనుక వచ్చున్నాడని చెప్పమని ఆజ్ఞాపించాను.
అతడు నేను ముందుగా పంపుచున్న కానుకల వలన అతన్ని సమాధానపరిచిన తరువాత నేను అతని ముఖము చూచెదను. అప్పుడు అతడు ఒకవేళ నన్ను కటాక్షించుకొని మీరు ఏసావును చూచినప్పుడు ఆ చొప్పున అతనితో చెప్పవాలని అంటాడు. అంటే ఎప్పుడైతే మీకు ఏసావు ఎదురవుతాడో అది ప్రతిసారి కూడా మీరు ఈ విధంగానే మాట్లాడండి. అంటే యాకోబు మీద ఉన్న ఏసావు యొక్క కోపాన్ని, ఎందుకని తన జ్యేష్ఠత్వాన్ని మరి దొంగిలించాడు, మరి తనకు రావాల్సిన దీవెనలు పోగొట్టుకున్నాడు. కాబట్టి ఒకవేళ ప్రతీకారం తీసుకుంటాడేమన్న ఒక భయం యాకోబులో కలిగి ఈ మంద కాపర్లను తాను పంపిస్తున్నాడు. అంటే శారీరకమైన పరిస్థితి తాను ఎదుర్కోవాల్సి ఉన్నదనే విషయాన్ని యాకోబు గుర్తించాడు. అందుకే ఇక్కడ రాయబడిన మాట, అతడు నేను ముందుగా పంపుచున్న కానుక వలన అతన్ని సమాధానపరిచిన తరువాత నేను అతని ముఖము చూచేస్తున్నాను. ఈ కానుకలు తీసుకుని అతడు సమాధాన పడితే, అతనిలో నెమ్మది కలిగితే, అతనిలో నా మీద ఉన్న కోపం పోతే నేను సంతోషించేవాడిని అని చెప్తున్నాడు. అప్పుడు అతడు ఒకవేళ నన్ను కటాక్షించుననుకొని మీరు ఏసావును చూచినప్పుడు ఆ చొప్పున అతనితో చెప్పవాలి. ఈ విధమైన సమాచారాన్ని యాకోబు ఏసావు కొరకు సిద్ధపరిచి చెప్తూ, మీరు ఇదిగో నీ సేవకుడైన యాకోబు మా వెనుక వచ్చుచున్నాడని చెప్పవలననియు రెండవ వానికిని మూడవ వానికిని మందల వెంబడి వెళ్ళిన వారికి అందరికీ ఆజ్ఞాపించాను. ప్రియదగ్గారా, ఇక్కడ దేవుని యొక్క భయము కలిగిన వాడు యాకోబు. అంత మాత్రమే కాదు, అటు సహోదరుడైన ఏసావు చేత తనకి ఏదైతే భయం ఉందో ఆ భయాన్ని కూడా వెల్లడిపరుస్తూ తను తాను రక్షించుకుంటూ సైన్యాన్ని ముందుకు నడుపుతున్నాడు. సైన్యాన్ని నడుపుతూ అంటున్నాడు, అతడు కానుకను తనకు ముందుగా పంపించి తాను గుంపులో ఆ రాత్రి నిలిచాను. అంటే ఒకవేళ నన్ను గుర్తుపట్టి నా సహోదరుడు నన్ను చంపుతాడేమని భయపడిన యాకోబు ఆ కానుకలను, ఆ సైన్యాన్ని మరి ఏవైతే తాను ఇవ్వాలనుకున్నాడో అవన్నీ కూడా మరి ఏసావు కొరకు సిద్ధపరిచాడు. కాబట్టి నేడు నీవు ఆయన యందు, దేవుని యందు, వాక్యమందు విశ్వాసం ఉంచి నువ్వు భయం కలిగి జీవితే నీ అవసరతలన్నీ ఆయన తీరుస్తాడు. అన్నాడు యాకోబుని కాపాడిన దేవుడు. ఇది నాన్న తన వాక్యం ద్వారా చెప్తున్న మాట ఏంటంటే, నీవు ఆయన యందు విశ్వాసం ఉంచి, నీవు ఆయన మాటల యందు ఉద్దేశాలు కలిగి, ఆయన ఆలోచనలు కలిగి నువ్వు జీవించినప్పుడు నీ ప్రతి అవసరత ఆయన తీర్చి నిన్ను తన రాజ్యంలో చేర్చుకున్నని పరిశుద్ధాత్మ దేవుడు మరి అక్కడ యాకోబు యొక్క మాటను బట్టి, యాసోవు యొక్క పరిస్థితులను బట్టి పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్న మాటలు ప్రార్థన చేసుకుంటాం. కృపగల తండ్రి, దయగల మా ప్రభువా, నిజమైన ఆయన, మా ఆలోచనలు మా తలంపులు వ్యర్థము. నీ ఆలోచనల చేత, నీ తలంపుల చేత మమ్మల్ని కాచి కాపాడి సంరక్షించండి. బలహీనలను బలపరచువాడు, రోగులను స్వస్థపరచువాడు, హాస్పిటల్స్ వద్ద ఎన్నోపడి ఉన్న లేవనెత్తువాడు, ఏ ఒక్కరూ నశించక అంతటా అందరూ మార మనసు కలిగి పాప క్షమాపణ కలిగి నీ నిత్యరాజ్యమందుకు చేరగలిగిన కృప ఇచ్చేయమని వచ్చినాను. ప్రత్యేకించిన ఆయన, ఎవరైతే ఇంకా నేను ఎరుగు తెలియక తమ హృదయాల్లో మరి ఇంకా నువ్వు మారక ఉంటున్నారో అటు వారికి మారు మనసు పాప క్షమాపణ దయచేసి నీ అందమేమో మా నీ మాటలు నిలిచినట్లు అటు నీ సహాయం మాకు దయచేయమని దినదేవులతో నింపమని యేసునామమున నడుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మానవుడు మాకు దయచేయి. మహిళలు అపరాధం చేసిన వారిని మేము క్షమించున్న ప్రకారం అపరాధం క్షమించు. శోధన దుష్టులను తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవే అవుతుంది. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము సదాతుడైన సంరక్షించును గాక. ఆమేన్.